95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా పత్తి రైతుల ఇబ్బందులు. రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్కి వినతి పత్రం. కొంగల అడవి ప్రాంతంలోని పేలిన మావోయిస్టుల మందు పాత్రకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన అమాయకుడు. పంచాయతీరాజ్ కార్యాలయంలో డిఈ సతీష్ బాబుకు వినతి పత్రం అందజేత 26 గ్రామాల సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఐవీఓ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూసే భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విత్తనాలను అందించడంలో అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా ప్రధానంగా పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకుని విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు. లేని ఏడల రైతుల పక్షాన కార్యాచరణ పూనుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా నాయకులు మాణిక్రావు, పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు లింగమూర్తి, బీజేపీ జిల్లా కార్యాలయం కార్యదర్శి దోమల విజయ్ కుమార్, బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు శివలింగల నాగరాజ్ పాల్గొన్నారు. ఈ పార్టీ ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పత్తి విత్తనాలు కానీ మరి ఏ విత్తనాలైనా సరే కానీ అది అందుబాటులో లేకపోవడం ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఇలా భారత ప్రభుత్వము అమలు చేసిన ఫసల బీమా యోజన స్కీమును కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనను అమలు చేసి రైతులకు సానుకూలంగా ఉండాలని కోరుచున్నాము. అలాగే ఎలక్షన్లకు ముందు మన రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఆ 2 లక్షల రుణమాఫీ అయినా తొందరగా చేస్తే రైతులకు కొంచెం ఆదుకున్న వాళ్ళు అవుతారు. అందుకనే మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. త్వరగా రైతుల సమస్యలన్నీ తీర్చాలని కోరుతున్నాము. లేని పక్షాన సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా తరఫున మేము భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతామని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై శ్రీరామ్. ఈ పార్టీ ఆదేశాల మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పత్తి విత్తనాలు కానీ మరి ఏ విత్తనాలైనా సరే కానీ అది అందుబాటులో లేకపోవడం ఈ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కోరుకుంటూ, అలాగే ఇలా భారత ప్రభుత్వము అమలు చేసిన ఫసల బీమా యోజన స్కీమును కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం అన్న ఫసల్ బీమా యోజనను అమలు చేసి రైతులకు సానుకూలంగా ఉండాలని కోరుచున్నాము. అలాగే ఎలక్షన్లకు ముందు మన రేవంత్ రెడ్డి గారు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఆ 2 లక్షల రుణమాఫీ కూడా ఇంతవరకు చేయలేదు. కాబట్టి ఆ 2 లక్షల రుణమాఫీ అయినా తొందరగా చేస్తే రైతులకు కొంచెం ఆదుకున్న వాళ్ళు అవుతారు. అందుకనే మన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. త్వరగా రైతుల సమస్యలన్నీ తీర్చాలని కోరుతున్నాము. లేని పక్షాన సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా తరఫున మేము భారీ ఎత్తున ఆందోళనలకు దిగుతామని చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై శ్రీరామ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు వంట చెరుకు కోసం కొంగల అటవీ ప్రాంతానికి 5 మిత్రుల బృందంతో కలిసి వంట చెరుకు కోసం ఎండిన చెట్లను నరుకుతుంటే అకస్మాత్తుగా మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రకు అమాయకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మిగతా 4 ప్రాణాపాయ నుండి బయటపడ్డారు. వారు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. సంఘటన స్థలంలోని మందు పాత్ర కోసం అమర్చిన వైర్లు ఉండటంతో ఆ ప్రాంతానికి వెళ్లడానికి గ్రామస్తులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాంబు పేలిన శబ్దానికి మరో 3 స్పృహ కోల్పోయినట్టుగా సమాచారం.
జాప్యం చేయకుండా రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఇండియన్ వెటర్నరీ ఆర్గనైజేషన్ ఐవీఓ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ చౌదరి అన్నారు. కోదాడ పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో టీఈ సతీష్ బాబుకి ఐవీఓ సభ్యులతో కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ నుండి వాయల సింగారం వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతినటంతో అటుగా ప్రయాణించి 26 గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారని, కొంత మేరకు కంకరపై డస్ట్ పోసి వదిలేయటంతో వచ్చే దుమ్ముతోటి నరక యాతన పడుతున్నామని, అదేవిధంగా వర్షాలు పడితే గుంతలేర్పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారి దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో కూడా ఇదే సమస్యపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వినతి పత్రాలు అందించడం జరిగిందని వారికి తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని వినతి పత్రంలోని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ శ్రీనివాసరావు, పిఆర్ఓ షేక్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అది లేకుండా ఇక్కడ సొసైటీలో ఏం జరుగుతుందంటే పని చేస్తున్నారు, పని చేయడం ఎంత కష్టమో, వర్క్ మెటీరియల్ లేబర్ ఎంత కష్టమో, తర్వాత పేమెంట్ తీసుకోవడం అంత కష్టం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫ్రీ హ్యాండ్స్తో వర్క్ చేయలేకపోతున్నారు, పేమెంట్తో బిల్ తీసుకోలేకపోతున్నారు, సఫర్ అవుతుంది. వర్క్ అవుతుంది, క్లీన్ చేయాలని ఫీలింగ్ రాదు. ఇంత డెడికేషన్ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కోఆర్డినేషన్ ఉంటే మనకు తెలుసు కదా సార్, డేటా కమిట్మెంట్ వాళ్ళని హ్యాపీ పని చేయాలి. వాళ్ళ బ్లాక్ లిస్ట్ పెట్టాలి. ఎంత ఇష్యూ అంటే అంత ఇష్యూ. అవునవును. శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫర్ మీకు మంచి హైవే తర్వాత మంచి సన్మానం ఉంటుంది సార్. ఏంటంటే ఒకటి సార్, మా హైవే రోడ్ కావడం అది ఏంటంటే చాలా చెప్పండి. నేను ఆర్మీలో ఎన్నో ఓవరాలు చేశాను, కానీ మీకు తెలుసు ఆర్మీ వేరు ఇది వేరు. ఎంఈఎస్లో కాంట్రాక్టర్ ఒక్కడే చేసేవాళ్ళు. అవును సార్, అంతేనా మీకు బాగా సార్. ఐ డోంట్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా తేడా. లేదు సార్, ఎంఈఎస్లో మిలిటరీ సర్వీస్లో మీకు పని ఎలా ఉంటుందో పేమెంట్ అట్లా సార్. లేదు సార్, 48 అవర్స్లో కాంట్రాక్ట్ రన్నింగ్ అకౌంట్ సిక్ 48 అవర్స్ సబ్మిట్ చేసేవాడిని. 47 అవర్స్లో చెక్ పడుకొని నేను నిద్రపోయేవాడిని. ఎందుకంటే ఈరోజు వర్క్ చేసిన పొద్దున్నే చెప్తే తారీఖు విజిటింగ్ ఉంది. కొద్దిగా మొత్తంలో అంటే 30% వర్క్ కూడా సీసీ రోడ్ పని పెండింగ్ ఉన్న కారణం వల్ల ఇక్కడ వచ్చి మన డిఈ గారిని కలవడం జరిగింది. డిఈ గారు కూడా సానుకూలంగా స్పందించి త్వరితగతిగా 10వ తారీఖు లోపు కూడా కంప్లీట్ చేస్తానని సారు తెలియజేయడం అయింది. సార్కి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరగటం, ఎన్నో ఇబ్బందులు జరగటం జరిగింది. అది 26 ఊర్ల సర్వీస్ రోడ్ కావడం వల్ల ఎన్ని చోట్లు గుంతలు కూడా ఉన్నవి. అన్ని చోట్ల కూడా ఈరోజు అక్కడ గ్రౌండ్లో కూడా పరిశీలించి మేము ఇక్కడ రావడం జరిగింది. ఆ మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా సార్కి తెలియజేయడం అయింది. సార్ కూడా పూర్తి ఆలోచనతో త్వరలోనే కంప్లీట్ చేస్తాం సార్ 10th లోపు అని వాగ్దానపూర్వకంగా చెప్పడం జరిగింది. దీనికి సహకరించిన మా ఐవీఓ సభ్యులు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ శ్రీనివాసరావు సార్కి మరియు పిఆర్ఓ రమేష్ సార్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో సపోర్ట్ చేసి నిలిచిన ఐవీఓ యూత్ వింగ్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. సికింద్రాబాద్ సీతాఫల్ మండీలోని శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లో ప్రిన్సిపల్ వెంకటేష్ ఆధ్వర్యంలోని 10th క్లాస్ టాపర్ మెరిట్ అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ ముషీరాబాద్ మండల్ ఎస్ చిరంజీవి, శ్రీమతి డివైఐఓఎస్ స్వరూపరాణి, భారతి జయలక్ష్మి, టి శ్రీనివాస్ రాజు, డాక్టర్ బి రమేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సంస్కృత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్ మండల్లో శ్రీ సాయి విద్యాలయ స్కూల్ అన్నది ఒక స్కూలు. దానికి కరస్పాండెంట్గా వెంకటేష్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫు అందరూ కూడా ఆ స్కూల్ను విజయపథం నడపడానికి చాలా కృషి చేస్తున్నారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే సమాజంలో అట్టడుగున్నటువంటి వాళ్ళకి విద్యను అభ్యసించడం చేయడం అన్నది చాలా కృషి ఉంది. అట్లనే వాళ్ళను అభినందిస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఇంతకుముందు అనుకున్నాం అనమాట, ఏంటంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోతాం కానీ తాగాలన్న కోరిక దాంట్లో లేకపోతే మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అట్లనే పిల్లలకు కూడా చదవాలన్నటువంటి కోరిక వాళ్ళలో లేకపోతే టీచర్లు ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నేను తల్లిదండ్రులను అభినందిస్తున్నాను, పిల్లల్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు 97% తీసుకొచ్చినంటే చాలా చాలా హర్షించదగ్గ విషయము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, స్కూలు స్ట్రెంత్ విపరీతంగా పెరగాలని, అట్లనే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకుడు కావాలని, వాడి జీవితం విజయవంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముషీరాబాద్ మండల్లో శ్రీ సాయి విద్యాలయ స్కూల్ అన్నది ఒక స్కూలు. దానికి కరస్పాండెంట్గా వెంకటేష్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫు అందరూ కూడా ఆ స్కూల్ను విజయపథం నడపడానికి చాలా కృషి చేస్తున్నారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే సమాజంలో అట్టడుగున్నటువంటి వాళ్ళకి విద్యను అభ్యసించడం చేయడం అన్నది చాలా కృషి ఉంది. అట్లనే వాళ్ళను అభినందిస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఇంతకుముందు అనుకున్నాం అనమాట, ఏంటంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోతాం కానీ తాగాలన్న కోరిక దాంట్లో లేకపోతే మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అట్లనే పిల్లలకు కూడా చదవాలన్నటువంటి కోరిక వాళ్ళలో లేకపోతే టీచర్లు ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నేను తల్లిదండ్రులను అభినందిస్తున్నాను, పిల్లల్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు 97% తీసుకొచ్చినంటే చాలా చాలా హర్షించదగ్గ విషయము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, స్కూలు స్ట్రెంత్ విపరీతంగా పెరగాలని, అట్లనే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకుడు కావాలని, వాడి జీవితం విజయవంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని కోర్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో అటు నుండి వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు పలుమార్లు గుంతలు తప్పించబోయి కోర్టు కాంపౌండ్ వాల్కు తగలటంతో కూలిపోయినవి. ఆ విషయాన్ని తెలుసుకున్న పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తన సొంత డబ్బులతోటి ఆదివారం తాను దగ్గరుండి రోడ్డుపై ఉన్న గుంతల్లో కంకర వేసి రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలోని కానిస్టేబుల్ బి రమేష్ కుమార్, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డికి షాద్ నగర్ ముఖ్య కోడెలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ పూలమాలలతోటి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నవీన్ రెడ్డి సొంత నియోజకవర్గం షాద్ నగర్ కావడంతో అభిమానుల సందడి నెలకొంది. షాద్ నగర్ ముఖ్య కూడలికి చేరుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యకర్తలకు అభివాదం తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. హైదరాబాద్ ఫలక్నుమా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక పసిపాప చనిపోయింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది మీరు కలెక్ట్ చేయాలా మహేష్ కావాలి కదా అంతే కదా సార్. ఇప్పుడు వచ్చి వాళ్ళు పొద్దున సంతకం పెట్టుకుంటున్నాను, నేను డ్యూటీలో ఉన్న వాళ్ళు అవ్వదని చెప్పినాడు. దానికి ఎవరు సార్ మన బాధ్యత? రాజు ఇప్పుడు నైట్ డ్యూటీ నైట్ డాక్టర్ ఎవరున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు వరకు మన ఇంత జరిగినా కానీ ఇప్పుడు వరకు ఒక్క మంచి కూడా రాలేదు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు 9 o'clock నుంచి ఇప్పుడు వరకు ఒక్క డాక్టర్ రాలేరు, ఇప్పుడు వరకు ఒక కన్సల్టెంట్ ఆఫీసర్ ఎవరు రాలేరు. ఈరోజు సాయంత్రం యూపీహెచ్ఎస్ జంగమేడ్ దవాఖానాకి పేషెంట్ గిరిజన మహిళ పేద మహిళని ఇక్కడ డాక్టర్సు డెలివరీ కోసమని అపాయింట్మెంట్ ఇస్తే ఈడ తీసుకురావడం జరిగింది. ఈ తీసుకొచ్చిన సందర్భంలో ఆ డాక్టర్స్ల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మగ శిశువుని మృత్యువుగా మార్చారు. ఇక్కడ సర్జరీ అంటే ఆ యొక్క ప్రక్రియ జరిగే సమయంలో సీనియర్ డాక్టర్స్ లేరు, ఎవరు లేరు. కేవలం ఆయా మరియు నర్స్ వాళ్ళే చేయడం వల్ల వాళ్ళకి తెలియని కారణంగా ఈరోజు మగ శిశువు మరణించడం జరిగింది. ఈ యొక్క నిర్లక్ష్యానికి బాధ్యత ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉంటున్నాయి. ఎందుకంటే పేదోళ్ళు గిరిజన మహిళకి ఈరోజు చాలా అన్యాయం జరిగింది. మేము గవర్నమెంట్కి ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు రేపు పొద్దున్న వరకు మాకు ఎలాంటి హామీ కానీ ఇవ్వకపోతే ఈ బాబుని తీసుకొచ్చి మీ వైద్య విధాన పరిషత్ కార్యాలయం ముంగల తీసుకొని ఆడనే పండబెడతాం, ఆడనే ఆడ నుంచి కదలమంటే కదలం. మా ఇలాంటి కేసెస్లు మళ్ళా జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు దయచేసి పేద గిరిజన మహిళలకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల ఇక మేము ఈ బాబుని తీసుకొచ్చి ఇక మీ ఆఫీస్ ముంగల మీద పెట్టుకొని ఆడ ధర్నా చేయాల్సి వస్తుంది. డౌన్ డౌన్ దామోదర్ నరసింహ డౌన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా పత్తి రైతుల ఇబ్బందులు. రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్కి వినతి పత్రం. కొంగల అడవి ప్రాంతంలోని పేలిన మావోయిస్టుల మందు పాత్రకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన అమాయకుడు. పంచాయతీరాజ్ కార్యాలయంలో డిఈ సతీష్ బాబుకు వినతి పత్రం అందజేత. 26 గ్రామాల సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఐవీఓ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.